Hi guys, good afternoon. Let me share my screen. Okay, సో మనం ప్రీవియస్ క్లాస్ లో డిఫరెంట్ మోడల్స్ గురించి మనం నేర్చుకున్నాం, రైట్? లైక్ బిల్డింగ్ రూల్స్ కానీ, ట్యాక్స్ రూల్ కానీ, లేకపోతే రెవెన్యూ రికగ్నిషన్ రూల్స్ కానీ, లైక్ వన్ ఆఫ్ బిల్డింగ్ కానీ, లేకపోతే మైల్స్టోన్ బేస్ బిల్డింగ్ కానీ, ఇలా మనం డిఫరెంట్ అయితే మనం నేర్చుకున్నాం, అవునా? సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి లైక్ ఇన్వాయిస్ జనరేషన్. సో మనం ఇంతకుముందే నేర్చుకున్నాం లైక్ ఇన్వాయిస్ ఎలా జనరేట్ చేస్తాం, మనం ఎలా జనరేట్ చేస్తాం, బిల్ నౌ చెక్ బాక్స్ ద్వారా జనరేట్ చేసుకుంటాం. లేదు అంటే మనం ఇక్కడికి వెళ్తాం, లైక్ ఇన్వాయిస్ షెడ్యూలర్ ద్వారా ఇన్వాయిస్ అయితే మనం జనరేట్ చేసుకుంటాం. బట్ సో ఆ రోజు మనం అంటే లైక్ ఆ రోజు క్లాస్ లో ఇన్వాయిస్ షెడ్యూలర్ జస్ట్ ఒక పాయింట్ బేస్ చేసుకుని మాత్రమే మనం డిస్కస్ చేసుకుందాం. బట్ సో ఇన్వాయిస్ షెడ్యూలర్ ని డీప్ గా మనం డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది, ఓకేనా? సో ఇన్వాయిస్ షెడ్యూలర్ ని మనం ఈ రోజు మనం డీప్ గా డిస్కస్ అయితే చేస్తాం, ఓకేనా? సో లెట్స్ సే ఇప్పుడు ఒక ఇన్వాయిస్ ని మనం జనరేట్ చేయాలి అంటే మనం గ్రూప్ గా ప్రోడక్ట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. సో లేకపోతే సింగిల్ ప్రోడక్ట్ అయినా జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే మల్టిపుల్ ఆర్డర్స్ ని తీసుకొచ్చి జనరేట్ చేసుకోవచ్చు, ఓకే? సో లెట్స్ సే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఒక అకౌంట్ ఉంటుంది. సో లెట్స్ మేక్ వన్ అకౌంట్. సో అకౌంట్ ఉంది, ఓకేనా? సో ఈ అకౌంట్ కి ఒక ఆపర్చునిటీ, ఒక కోడ్ ఉంటుంది, రైట్? ఒక ఆపర్చునిటీ, ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ లెవెల్లో మనకు లెట్స్ సే డైరెక్ట్ గా నేను ఆపర్చునిటీ కాకుండా కోడ్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో లేదు మీరు ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటే ఆపర్చునిటీ తీసుకోండి. దాని తర్వాత కోట్, ఓకే? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? సో అకౌంట్ నుంచి ఆపర్చునిటీ, ఓకేనా? దాని తర్వాత సారీ, అకౌంట్ నుంచి ఆపర్చునిటీ కోట్, ఓకేనా? సో ఈ కోట్ లెవెల్లో మనం మల్టిపుల్ ఆర్డర్స్ ని క్రియేట్ చేస్తాయి, ఓకేనా? సో జనరల్ గా మనం ఒక ఆర్డర్ ని క్రియేట్ చేస్తుంది, ఓకేనా? సో అలా కాకుండా నేను మల్టిపుల్ ఆర్డర్స్ ని డిఫరెంట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటే ఎలా అంటే, సో లెట్స్ ఇక్కడ ఒక ఆర్డర్, సో ఇక్కడ ఒక ఆర్డర్, ఓకేనా? అగైన్ ఇక్కడ ఒక ఆర్డర్, సో ఇక్కడ ఒక ఆర్డర్. సో ఇవన్నీ మనకు ఆర్డర్స్ ఉంటాయి. సో లెట్స్ మేక్ ఆర్డర్ వన్, ఆర్డర్ వన్, ఆర్డర్ టూ, ఆర్డర్ త్రీ, ఆర్డర్ ఫోర్, ఓకేనా? సో వీటిని నేను 4 ఆర్డర్స్ గా జనరేట్ చేసుకుంటా, లైక్ ఆర్డర్ వన్, ఆర్డర్ టూ, ఆర్డర్ త్రీ అని ఆర్డర్ ఫోర్, ఓకేనా? సో ఇలా వీటిని నేను ఒక గ్రూప్స్ గా క్రియేట్ చేసుకున్నా, అంటే ఒక కోట్ల ఎడిటర్ లో నేను వీటన్నిటి ఒక గ్రూప్ లెవెల్లో యాడ్ చేసుకుంటా, ఓకేనా? సో లెట్స్ ఒక గ్రూప్ లెవెల్లో నేను యాడ్ చేసుకుంటా, లైక్ గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ ఫోర్, అలాగే గ్రూప్స్ కింద నేను కన్వర్ట్ అయితే చేసుకుంటా, ఓకేనా? అంటే ఆర్డర్ వన్ కి ఒక గ్రూప్, ఆర్డర్ టూ కి ఒక గ్రూప్, ఆర్డర్ త్రీ కి ఒక గ్రూప్, ఆర్డర్ ఫోర్ కి ఒక గ్రూప్స్ నేను డివైడ్ చేసుకుంటా, ఓకేనా? సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ నాలుగిటి, ఓకేనా? సో ఈ 4 ఆర్డర్స్ కి ఎన్ని ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది, ఓకేనా? ఈ 4 ఆర్డర్స్ కి ఎన్ని ఇన్వాయిస్ జనరేట్ అవుతాయి, లైక్ ఒకటే ఇన్వాయిస్ జనరేట్ అవుతుందా, లేకపోతే మల్టిపుల్ ఇన్వాయిస్ జనరేట్ అవుతాయా, ఓకేనా? సో ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా? సో లెట్స్ సే విల్ గో విత్ products. We'll go with CPQ first. CPQ కాన్ఫిగరేషన్ అయితే వెళ్ళండి, ఓకేనా? మనకి ప్రోడక్ట్స్ అయితే కావాల్సి వస్తుంది కదా. సరే సే గో టు ప్రోడక్ట్స్. సో నేను ఇక్కడ 4 ప్రోడక్ట్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను, ప్రోడక్ట్ వన్, ప్రోడక్ట్ టూ, ప్రోడక్ట్ త్రీ అండ్ ప్రోడక్ట్ ఫోర్, ఓకేనా? సో లెట్స్ సే ఓపెన్ ప్రోడక్ట్ వన్. సో మీకు ప్రోడక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు, రైట్? తెలియకపోతే మనకు సిపిక్యూ వీడియోస్ లో థర్డ్ వీడియో ఉంటుంది, లైక్ ప్రోడక్ట్ సెటప్ బండిల్ అని. సో అది మీరు చూడండి, క్లారిటీగా వస్తుంది, ఓకేనా? సో లెట్స్ సే ప్రోడక్ట్ వన్ క్రియేట్ చేసుకున్నాను, ప్రోడక్ట్ కోడ్ ఇచ్చాను, యాక్టివ్ ఇచ్చాను, ఇంకేమి ఇవ్వలేదు. సో దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే, సో నేను సబ్స్క్రిప్షన్ ప్రైసింగ్ ఫిక్స్డ్ ఇచ్చాను, సబ్స్క్రిప్షన్ టర్మ్ వన్ ఇచ్చాను, లిస్ట్ ప్రైస్, తర్వాత రిన్యూవబుల్ అని ఇచ్చాను, ఓకేనా? సో అసలైన మనకి ఇక్కడ బిల్డింగ్ రూల్, ట్యాక్స్ రూల్, రెవెన్యూ రికగ్నిషన్ రూల్ ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ చార్జ్ టైప్ వచ్చేసి రికరింగ్ ఇచ్చాను, బిల్లింగ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ ఇచ్చాను, బిల్లింగ్ టైప్ వచ్చి అరేంజ్ ఇచ్చాను, ఓకేనా? సో ఈ సెక్షన్ మాత్రమే నేను ఫిల్ చేసుకున్నాను. సో ఇవి బిల్డింగ్ రూల్ ఎలా వర్క్ అవుతుంది, ట్యాక్స్ రూల్ ఎలా వర్క్ అవుతుంది, రెవెన్యూ రికగ్నిషన్ రూల్ ఎలా వర్క్ అవుతుంది, వీటి వల్ల మనకి యూజ్ ఏంటి అనేది మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ నేర్చుకున్నాం, ఓకేనా? సో ఐ డోంట్ వాంట్ రిపీట్ అయింది, ఓకేనా? మీరు ఆ వీడియోస్ చూడండి, క్లారిటీగా వస్తుంది. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫైన్. సో ఇలాగా నేను 4 ప్రోడక్ట్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను, 1 2 3 4 అని ప్రోడక్ట్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను. లెట్స్ మేక్ క్రియేట్ వన్ అకౌంట్. లెట్స్ సే క్రియేట్ వన్ అకౌంట్. లెట్స్ సే
సో 15 అకౌంట్ 15 ఇస్తున్నా, టుడే డేట్ అకౌంట్ 15 కదా. ఫస్ట్ అకౌంట్ ఓకే, ఫస్ట్ అకౌంట్ 15th రోజు ఫస్ట్ అకౌంట్ ఇస్తున్నాను. ఓకేనా, లెట్స్ సే సో అకౌంట్ క్రియేట్ అయింది. సో లెట్స్ క్రియేట్, మీకు కార్నర్స్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోండి. సో లేదంటే క్రియేట్ ఆన్ ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ 1. సో క్లోజ్ డేట్ షుడ్ బి ఇన్ గివ్ ఎనీథింగ్ అండ్ mandatory fields given. Now save. సో మనకు ఆపర్చునిటీ కూడా క్రియేట్ అయింది. సో నౌ అండర్ ఆపర్చునిటీ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ కోడ్. ఓకే, సో న్యూ, so make sure the primary opportunity should be today's opportunity on today's account. ఓకే, సో రిమైనింగ్ షుడ్ బి బ్లాంక్. మీకు అప్డేట్ కావాలనుకుంటే వీటిని యాడ్ చేసుకోండి. సో అవసరం లేదనుకుంటే ఇగ్నోర్ చేస్తాను. ఓకేనా, సో నౌ సేవ్. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ లైన్ ఎడిటర్కి వెళ్ళేసి మనం ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటాం. సో ఎడిట్ లైన్స్, సో యాడ్ ప్రోడక్ట్స్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ 4 ప్రోడక్ట్స్. 4 ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటున్నాను. సరే, సో ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఇట్లా ఏమైనా మనం డిఫరెంట్ గ్రూప్స్ లో క్రియేట్ చేసుకుంటే ఎలా. సో యాడ్ గ్రూప్స్, క్యాన్సిల్. సో యాడ్ గ్రూప్ అగైన్, సో యాడ్ గ్రూప్, గ్రూప్ 2, నెక్స్ట్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4. ఓకే, ఇప్పుడు మనకు 4 గ్రూప్స్ అయితే ఉన్నాయి. చూసుకున్నట్లయితే 1 2 3 4. ఓకేనా, సో సెకండ్ గ్రూప్ కి నేను సెకండ్ ప్రోడక్ట్ ఇచ్చాను, థర్డ్ గ్రూప్ కి థర్డ్ ఇచ్చాను, ఫోర్త్ వన్ కి ఫోర్త్. ఓకేనా, సో ఇలా మనకు డిఫరెంట్ గ్రూప్స్ కి ఇచ్చాను. సో మీకు ఇలా గ్రూప్ లెవెల్లో నేను చేంజ్ చేసుకోవాలంటే కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఫైన్. సో వీటన్నిటిని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నా. సో స్టార్ట్ డేట్ ఐ విల్ డూ లైక్ టుడేస్ డేట్ అండ్ సబ్స్క్రిప్షన్ టర్మ్స్ షుడ్ బి లైక్ ఐ విల్ లైక్ 12 months. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎండ్ డేట్ మీకు 1 year కావాలంటే ఎగ్జాక్ట్ మీరు 1 year పెట్టుకోవచ్చు, నాట్ ఓన్లీ 12 months. ఓకే, సో నౌ సేవ్. సో ఇప్పుడు నేను కోడ్ ని సేవ్ చేశాను. ఓకేనా, సో ఇప్పుడు నేను కోడ్ సేవ్ చేశాను కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే 4 గ్రూప్స్ కనిపిస్తుంది. ఓకేనా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4. ఓకేనా, సో ఇప్పుడు నేను ఆర్డర్ ని జనరేట్ చేసుకుంటే నాకు ఏమవుతుంది, మల్టిపుల్ ఆర్డర్స్ అయితే మనకి క్రియేట్ అవుతుంది, ఎందుకంటే గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. ఓకేనా, సో ఇన్ కేసు మీకు మల్టిపుల్ ఆర్డర్స్ మీకు క్రియేట్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనం దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ ప్యాకేజ్ లోకి వెళ్ళేసి గో టు సిపిక్యూ ప్యాకేజ్ సెట్టింగ్స్. సో సిపిక్యూ ప్యాకేజ్ సెట్టింగ్స్ కాన్ఫిగర్. సో ఇక్కడ మనకు ఆర్డర్ సెక్షన్ లోకి వెళ్తే అక్కడ మనకు ఎనేబుల్ మల్టిపుల్ ఆర్డర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, చెక్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఆ చెక్ బాక్స్ మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే సో మీకు మల్టిపుల్ ఆర్డర్స్ అయితే మీరు జనరేట్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, సో అలో మల్టిపుల్ ఆర్డర్స్. ఓకేనా, అట్ ది సేమ్ టైం రిక్వైర్డ్ అప్రూవ్డ్ కోడ్. ఓకేనా, మీరు ఆర్డర్ జనరేట్ చేసుకోవడానికి అప్రూవ్డ్ కోడ్ రిక్వైర్డ్ కావాలి అనుకుంటే ఈ చెక్ బాక్స్ ని యాక్టివేట్ చేసుకోండి. సో మీకు అప్రూవ్డ్ కోడ్ అవసరం లేదు, అప్రూవ్డ్ కోడ్ కాకపోయినా నేను ఆర్డర్ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ని డిజేబుల్ చేయాలి. ఓకేనా, సో ఈ 2 ఆప్షన్స్ అయితే నేను ఎనేబుల్ చేసుకుంటున్నాను. సో ఎనేబుల్ మీకు కావాలనుకుంటే దీని అయితే డిజేబుల్ చేసుకోవచ్చు. ఇది ఆప్షన్, మ్యాండేట్ అయితే కాదు. బట్ మీకు మల్టిపుల్ ఆర్డర్స్ కావాలనుకుంటే మాత్రం ఇది మాకు మ్యాండేటరీ. ఓకేనా, నౌ సేవ్. ఓకే, సో నౌ గో టు కోడ్. సో ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు మనకు గ్రూప్స్ యాడ్ చేసుకున్నాం, రైట్. సో మీరు మల్టిపుల్ ఆర్డర్స్ ని గ్రూప్ గా క్రియేట్ చేయాలి అంటే సో మీకు ఒక ఫీల్డ్ కావాలి, ఆర్డర్డ్ బై గ్రూప్ అని ఒక ఫీల్డ్ అయితే మీకు ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు లేఅవుట్ లో కనిపించట్లేదు, ఆర్డర్డ్ బై గ్రూప్ అనే ఫీల్డ్ అయితే ఉంటుంది. సో అది మీకు బ్యాక్ ఎండ్ లో ఉంటుంది. అంటే మీరు ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే లెట్ మీ షో యూ. సో కోడ్, నేను ఆ ఫీల్డ్ ని ప్లేస్ లేఅవుట్ అయితే యాడ్ చేసుకోలేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఆ ఫీల్డ్ అయితే నేను చూపిస్తాను. సో ఇక్కడ మనకు సో ఆర్డర్డ్ బై అని ఆప్షన్ ఉంటుంది మనకు. ఓకేనా, సో చెక్ బాక్స్. సో ఆర్డర్డ్ బై కోర్ లైన్ గ్రూప్. సో ఇది మనకు చెక్ బాక్స్, దీన్ని మనం ట్రూ చేసుకున్నట్లయితే మనకు ఆర్డర్స్ గ్రూప్ వైజ్ జనరేట్ అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ మనకు ఆర్డర్స్ ఎలా జనరేట్ చేస్తాం. సో బై యూజింగ్ ఆర్డర్ చెక్ బాక్స్ ట్రూ అని క్లిక్ చేస్తే మనకు ఆర్డర్ జనరేట్ అయిపోతుంది. అలాగే ఒక మీకు గ్రూప్ గా కావాలనుకుంటే ఈ ఫీల్డ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ కూడా ట్రూ చేసుకోవాలి. ఓకేనా,
ఇది మీ పేజ్ లేఅవుట్ యాడ్ చేసుకుంటే కనిపిస్తుంది. ఓకేనా, సో నేను యాడ్ చేసుకోలేదు కాబట్టి నాకు కనిపించట్లేదు. లెట్స్ సే ఐ విల్ గో టు సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ హియర్. సో ఈ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గురించి కూడా మీకు క్లియర్ గా వీడియో అయితే చేశాను, అక్కడ చూడండి. సో షో ఆల్ డేటా. సో ఇక్కడ నుంచి వచ్చి సో ఆర్డర్. సో ఇక్కడ చూడండి, సో ఆర్డర్ లైన్ ఐటమ్ బై గ్రూప్. తర్వాత ఇది ఈ రెండింటికి ఫాల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నేను ట్రూ చేస్తున్నాను. మీ చెక్ బాక్స్ డైరెక్ట్ అక్కడికి ట్రూ అని చేసుకోవచ్చు, మీ చాయిస్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ట్రూ. నౌ సేవ్. ప్రైమరీ కోడ్ మస్ట్ బి ఓకే, ఫైన్. క్యాన్సిల్, గో బ్యాక్. సో మనం ఇందాక సెట్టింగ్స్ చూసాం, ఇక్కడ ఏమని ఆర్డర్స్ ని జనరేట్ చేయాలంటే అప్రూవ్డ్ కోడ్ కావాలని. సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి, సో మేక్ ష్యూర్ యు ఆర్ గోయింగ్ టు అప్రూవ్ దట్ కోడ్. ఓకేనా, సో డాటా స్టేటస్ డ్రాఫ్ట్ ఉంది కదా, సో అప్రూవ్. నౌ సేవ్. సో నౌ గో టు సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, show all data. So order, now edit, make sure to be true. మీ చెక్ బాక్స్ ట్రూ చేసుకున్నా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇలా సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వచ్చి ట్రూ అయ్యా చేసుకోవచ్చు. ఓకేనా, నౌ సేవ్. నౌ ఇట్ వాస్ సేవ్. ఓకే, నౌ గో బ్యాక్. ఇప్పుడు ఆ కోర్ట్లోకి వెళ్తే మనకు డిఫరెంట్ ఆర్డర్స్ ఏమో మనకు క్రియేట్ అయిపోతాయి. ఓకేనా, సో ఇది ఆల్రెడీ చెక్ బాక్స్ అయింది కదా. నా గో టు రిలేటెడ్ లిస్ట్. ఇక్కడ చూసుకుంటే మీకు 4 ఆర్డర్స్ అనేవి మీకు కనిపిస్తాయి, చూడండి. ఓకేనా, 4 ఆర్డర్స్. సో వ్యూ ఆల్. ఇక్కడ మీరు చూసుకుంటే 4 ఆర్డర్స్ అనేవి మీకు క్రియేట్ అయిపోయింది. ఓకేనా, సో నౌ గో టు ఈచ్ ఆర్డర్. సో ఆర్డర్ అయితే మనకు క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఆర్డర్ 1 లో ప్రోడక్ట్ 1. ఓకేనా, సెకండ్ ఆర్డర్ లో మనకు ప్రోడక్ట్ 2, థర్డ్ ఆర్డర్ లో ప్రోడక్ట్ 3, అండ్ ఫోర్త్ ఆర్డర్ లో మనకు ప్రోడక్ట్ 4. ఓకేనా, సో ఇలాగ మనకు అంటే ప్రతి ఆర్డర్ కి ఒక్కొక్క ప్రోడక్ట్ ఇచ్చాం మనం, అంటే ప్రతి గ్రూప్ కి ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ ఇచ్చాం. సో అందుకనే మనకు 4 ప్రోడక్ట్స్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. ఫైన్, ప్రోడక్ట్స్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. సో ఇందులో మీకు చూసుకున్నట్లయితే గో టు ఆర్డర్ ప్రోడక్ట్ 1. సో ఇందులో మీకు నెక్స్ట్ బిల్లింగ్ డేట్ అనేది మీకు ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు నెక్స్ట్ బిల్లింగ్ డేట్ వచ్చేసి 3/15. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఇది నెక్స్ట్ చార్జ్ 3/15 అయితే మీకు స్టార్ట్ అయితే అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు మీకు ఈ 4 ఆర్డర్స్ కి మీరు ఇన్వాయిస్ ని ఎలా జనరేట్ చేస్తారు? ఓకేనా, సో మనం యాక్చువల్ గా ఇన్వాయిస్ ని జనరేట్ చేయాలంటే ఏం చేస్తాం? బిల్ నౌ చెక్ బాక్స్ ని క్లిక్ చేస్తే ఇన్వాయిస్ అమౌంట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీకు 4 ఆర్డర్స్ ఉన్నాయి, అంటే మల్టిపుల్ గా ఉన్నాయి ఆర్డర్స్. సో మీరు మల్టిపుల్ గా ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? మాన్యువల్ గా వెళ్ళేసి దీన్ని చెక్ బాక్స్ చెక్ చేయాలి. మళ్ళీ దీనికి వెళ్ళేసి మళ్ళీ డీటెయిల్కి వెళ్ళేసి ఇక్కడ మాన్యువల్ గా మీకు బిల్ నౌ అని చెక్ బాక్స్ ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇన్ కేసు మీకు 4-5 ఆర్డర్స్ ఉంటే ఓకే, లేకపోతే 10 ఉంటే ఓకే. సరే 100 ఆర్డర్స్ ఉన్నా మీరు మాన్యువల్ గా చేయాలంటే ఒక 2-3 అవర్స్ చేసేస్తారు. సో ఇన్ కేస్ మనకు థౌజండ్స్ లో ఉంటాయి. ఓకేనా, అలా కాకుండా మనకు మల్టిపుల్ ఆపర్చునిటీస్, మల్టిపుల్ కోడ్స్ ఉంటాయి. సో అప్పుడు మీరు ప్రతి ఆర్డర్కి వెళ్ళేసి మీరు బిల్ నౌ చెక్ బాక్స్ క్లిక్ చేసి మాన్యువల్ గా ఇన్వాయిస్ ని జనరేట్ చేసుకోవాలి, ఎందుకంటే టైం టేకింగ్. సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇన్వాయిస్ షెడ్యూలర్ ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇన్వాయిస్ షెడ్యూలర్ ని యూజ్ చేసుకోవాలంటే మనకి ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే మీకు ఆర్డర్స్ జనరేట్ అయినాయో సో ఆర్డర్స్ ని యాక్టివేట్ చేయాలి. సో యాక్టివేట్. నా గో టు దిస్ వన్, యాక్టివేట్. గో టు దిస్ ఆర్డర్, యాక్టివేట్. ఫోర్త్ వన్ ఆల్సో యాక్టివేట్. సో యాక్టివేట్ చేస్తున్నాం కదా, ఫైన్. సో ఇప్పుడు మీరు మల్టిపుల్ ఆర్డర్స్ ఇన్వాయిస్ జనరేట్ చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ ఇన్వాయిస్ బ్యాచ్ ఉంది కదా, సో ఇన్వాయిస్ బ్యాచ్ ని మీరు ఏ బ్యాచ్ కైనా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, లెట్స్ సే ఐ విల్ గో విత్ 1. సేవ్. గో టు సెకండ్ ఆర్డర్, ఇన్వాయిస్ బ్యాచ్ షుడ్ బి 1. నౌ సేవ్ and go to third order, details. Now go to invoice batch 1 and save. Now go to fourth one, details. So invoice batch 1. ఓకేనా, సో ఇప్పుడు నీకు 4 ఆర్డర్స్ కి బ్యాచ్ వైజ్ గా 1 అని కాన్ఫిగర్ చేసుకున్నాం. ఓకేనా, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ఇన్వాయిస్ షెడ్యూలర్. ఓకేనా, సో ఇన్వాయిస్ షెడ్యూలర్ అయితే నేను క్రియేట్ చేసుకుంటా. గో టు ఇన్వాయిస్ షెడ్యూలర్. సో ఇప్పుడు ఈ మల్టిపుల్ ఆర్డర్స్ కి నేను అట్ ఎ టైం ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాను. Now go to invoice scheduler, new.
సో 15th ఇన్వాయిస్ లేకపోతే ఫస్ట్ ఇన్వాయిస్ మీ ఇష్టం ఏమైనా ఇచ్చుకోండి. ఓకేనా? సో మీకు ఎప్పుడు కావాలి? సో డైలీ అయితే యూ హ్యావ్ టు ఫిల్ డేట్ ఇన్ఫర్మేషన్, సారీ ఫిల్ చేయాలి. తర్వాత మీకు వీక్లీ అయితే మీకు వీక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. లేదు అనుకుంటే మీకు మంత్లీ తీసుకున్నారు అనుకోండి, సో మంత్లీ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఫిల్ చేయాలి. డిపెండ్స్ ఏంటి అని. ఓకేనా? సో ఇవన్నీ ఫిల్ చేయాలి. లేదు మీకు వన్స్ కావాలనుకుంటే ఓన్లీ ఒకటి మాత్రం ఇక్కడ ఈ డేట్ మాత్రం ఫిల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో వన్స్ సో బ్యాచ్ ఇందాక మనం ఆర్డర్ లెవెల్లో ఏ బ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్యాచ్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? మీరు మల్టిపుల్ బ్యాచెస్ ని ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక కోటికి 4 ఆర్డర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ కోటికి ఇంకా 4 ఆర్డర్స్ ఉన్నాయి అనుకో, లేకపోతే 8 ఆర్డర్స్ ఉన్నాయి అనుకో. సో ఆ 8 ఆర్డర్స్ కి మీరు డిఫరెంట్ బ్యాచ్ ఇచ్చి ఉంటే ఆ బ్యాచ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అనమాట. ఓకేనా? సో ఐ విల్ సెలెక్ట్ బ్యాచ్ 1. ఇక్కడ స్టార్ట్ డేట్. సో లెట్స్ సే ఐ విల్ గో టుడేస్ డేట్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇన్వాయిస్ టార్గెట్ డేట్ వచ్చేసి లెట్స్ సే మనకు ఆర్డర్ ప్రోడక్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చ్ 13th ఉంది కదా. సో లెట్స్ సే ఐ విల్ మేక్ 14th ఆఫ్ 15th. ఓకేనా? ఏప్రిల్ 14th టార్గెట్ డేట్ ఇస్తున్నాను. లెట్స్ మేక్ టార్గెట్ డేట్ అని ఇన్వాయిస్ చేసి సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు స్టార్ట్ డేట్ వచ్చేసి టైం ఉంది 12 PM కదా. సో ఇప్పుడు మన టైం ఎంత ఉంది ఇక్కడ? సో 3:51 ఉంది. ఓకేనా? లెట్స్ మేక్ ఐ విల్ మేక్ 3:52కి ఇన్వాయిస్ జనరేట్ చేయాలని పెడుతున్నాను. ఓకేనా? సో 03:15:52 కదా, సారీ. సో లెట్స్ మేక్ 52 PM. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి. ఫైన్. 3:52 PM కి అయితే నేను ఇస్తున్నా. సో నౌ సేవ్. సో ఇక్కడ మనకు 3:51 క్రియేట్ అయింది. సో లెట్స్ మేక్ 3:58 కదా, 51 ఇంకా 10 సెకండ్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ ఇన్వాయిస్ రన్ అయితే జరుగుతుంది. ఎప్పుడు 3:52 అయితే మనకి ఇన్వాయిస్ రన్ ఇస్తుంది. అంటే ఆ టైంకి షెడ్యూల్ అవ్వాలని మనం పెట్టుకున్నాం. నా ఓకే, సో జస్ట్ రిఫ్రెష్. రిలేటెడ్ లిస్ట్ ఇన్ ప్రోగ్రెస్. దాన్ని ఓపెన్ చేస్తే సో ప్రోగ్రెస్ ఫర్ 65%. ఇట్ విల్ కంప్లీట్. చూద్దాం. సో వ్యాలిడ్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్. జస్ట్ రిఫ్రెష్ వన్ మోర్ టైం. ఇట్ విల్ కంప్లీట్. Yeah. So now progress should be like 100%. Status indicator green. ఓకేనా? సో రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తే ఇక్కడ మనకు ఇన్వాయిస్ అయితే కనిపిస్తుంది. ఓకేనా? సో ఓపెన్ దిస్ ఇన్వాయిస్. ఒకటే ఇన్వాయిస్ క్రియేట్ అయింది మనకు. ఓకేనా? ఒక ఇన్వాయిస్ మనకు క్రియేట్ అయింది. సో ఎందుకంటే మనకు ఆ ప్రోడక్ట్స్ కి ఐ మీన్ ఆ ఆర్డర్స్ కి ఒక ఇన్వాయిస్ ని క్రియేట్ చేస్తున్నాం. దానిలో మనకు రిలేటెడ్ లిస్ట్ లో మనకు 4 లైన్ ఐటమ్స్ కనిపిస్తాయి. ఓకేనా? సో 6 ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ మనకు కనిపించాయి. సారీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ 3, ప్రోడక్ట్ 4 అంటే మనకు డిఫరెంట్ ఇన్వాయిస్ అయితే మనకు కనిపించాయి. ఓకేనా? సో స్టార్ట్ డేట్ 2:15, 3:14. ఓకేనా? అంటే ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ డేట్ కి ఎండ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఎలా చేసామంటే మనం ఇన్వాయిస్ డేట్ ని మనం పెంచుకున్నాం. ఓకేనా? అంటే టార్గెట్ డేట్ మనకు చూడండి. సో ఈ రోజు మనకి డేట్ వచ్చేసి 2:15 కదా. సో 2:15 నుంచి నెక్స్ట్ మనకు ఎండ్ డేట్ ఎప్పుడు వస్తుంది, 1 మంత్ కి ఎప్పుడు వస్తుంది అంటే 3:15 కి అయిపోతుంది 1 మంత్ మనకు. ఐ మీన్ 3:14 కి అయిపోతుంది. అవునా? సో 3:14. సో ఒక ప్రోడక్ట్ ఒక ఇన్వాయిస్ జనరేట్ అయింది. సో అగైన్ మనం ఇంకోటి జనరేట్ చేయాలి. అంటే 2 మంత్స్ కి ఇచ్చాము మనం. సో అప్పుడు ఏమవుతుంది, 3:15 to 4:14 అంటే ఏప్రిల్ కూడా మనం ఇన్వాయిస్ జనరేట్ చేసాం ఆల్రెడీ. సో అందుకని మనకు ఒక ప్రోడక్ట్ కి 2 ఇన్వాయిస్ వచ్చేస్తాయి. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్వాయిస్ షెడ్యూలర్లో నేను సో చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఇన్వాయిస్ టార్గెట్ డేట్ వచ్చేసి నేను 2 మంత్స్ తీసుకున్నాను. సో అందుకని మీకు 2 ఇన్వాయిస్ అయితే మీకు జనరేట్ అయింది. సో మీరు 1 మంత్ తీసుకుంటే మీకు 1 మంతే మీకు కనిపిస్తుంది. లెట్స్ షో యూ సంథింగ్. సో ఫస్ట్ ఇన్వాయిస్. సో చూడండి, రిలేటెడ్ ఫస్ట్ ఇన్వాయిస్ షెడ్యూలర్ ఇక్కడ ఉంది. సో ఇన్వాయిస్ డేట్ వచ్చేసి నేను 4/15/2024 తీసుకున్నాను. ఓకేనా? సో అంటే నేను ఏప్రిల్ వరకు తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఇచ్చిన డేట్ వచ్చేసి February 15th నుంచి ఇచ్చాను. బట్ నేను జనరేట్ చేసింది మార్చ్ అండ్ ఏప్రిల్ 15th వరకు నేను జనరేట్ చేశాను. అంటే మనకు 2 మంత్స్ జనరేట్ అయింది. సో అందుకనే ఇక్కడ మీకు ప్రోడక్ట్ 1 కి 1 మంత్, ప్రోడక్ట్ 1 కి
సెకండ్ మంత్, ఇట్లా మీకు ఒక ప్రోడక్ట్ కి 2 ఇన్వాయిస్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు ఇచ్చే డేట్ ని బట్టి ఉంటుంది మీకు ఎన్ని ఇన్వాయిస్ జనరేట్ అవ్వాలి అని, డేట్ ని బట్టి మీకు చేంజ్ అవుతుంది. ఫైన్, ఓకేనా. సో ఇలాగ మీరు ప్రోడక్ట్స్ ని మల్టిపుల్ ప్రోడక్ట్స్ ని మల్టిపుల్ ఆర్డర్ ప్రోడక్ట్స్ ని ఇన్వాయిస్ కింద ఇది మీరు జనరేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఇన్వాయిస్ షెడ్యూలర్. ఓకేనా, బై యూజింగ్ ఇన్వాయిస్ షెడ్యూలర్. సో ఇది ఒక వే. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక సినారియో ఏంటి అంటే, లెట్స్ ఇప్పుడు నాకు ఇవన్నీ ఈ ఇన్వాయిస్ ఆర్డర్ ప్రోడక్ట్స్ అన్ని మనకు ఒక అకౌంట్ కి సంబంధించినవి మాత్రమే, రైట్. సో దీనికి సంబంధించిన అకౌంట్ ఏది, రిలేటివ్ లిస్ట్ లోకి వెళ్తే ఇన్వాయిస్ రన్. సో దీనికి సంబంధించిన అకౌంట్ వచ్చేసి మనకు ఇక్కడే చూద్దాం. సో ప్రోడక్ట్ 1, సో ఇన్వాయిస్, సో ఆర్డర్ ప్రోడక్ట్, సో ఆర్డర్ ప్రోడక్ట్ కి వెళ్తే మనకు అకౌంట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో ఆర్డర్, సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇన్వాయిస్, గో టు ఆర్డర్ అగైన్. సో అకౌంట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ అకౌంట్, అంటే ఒక అకౌంట్ కి 4 ఆర్డర్స్ ఉన్నాయి, ఈ అకౌంట్ కి 4 ఆర్డర్స్ ఉన్నాయి. ఓకేనా. సో అలా కాకుండా ఇప్పుడు నేను 2 ఆర్డర్స్ కి డిఫరెంట్ అకౌంట్ ఇచ్చినాను అనుకోండి. ఓకేనా, 2 ఆర్డర్స్ కి నేను డిఫరెంట్ అకౌంట్ ఇచ్చినానే అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు 2 ఆర్డర్స్ కి ఒక ఇన్వాయిస్ అయితే జనరేట్ అవుతుంది, రిమైనింగ్ 2 ఆర్డర్స్ కి ఇంకో అకౌంట్ అయితే జనరేట్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా. సో ఇప్పుడు మీకు ప్రతి ఆర్డర్ ప్రోడక్ట్ కి ఒకటే అకౌంట్ ఉంది. ఇన్ కేస్ ఆ 4 ఆర్డర్ ప్రోడక్ట్స్ లో మీరు డిఫరెంట్ అకౌంట్ ఇచ్చినారే అనుకోండి, బిల్లింగ్ అకౌంట్ మీరు డిఫరెంట్ అకౌంట్ ఇచ్చినారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, సో అప్పుడు మనకి ఇన్వాయిస్ ఇలా జనరేట్ అవుతుంది చూద్దాం. ఓకేనా. సో లెట్స్ క్రియేట్ వన్ మోర్ అకౌంట్, న్యూ. అర్థం కాకపోతే అడగండి మళ్ళీ ఒకసారి. సో సెకండ్ 15th అకౌంట్, ఫెబ్ అకౌంట్. ఓకే, నౌ సేవ్. సో అకౌంట్ లెవెల్లో నేను ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాను. సో న్యూ ఆపర్చునిటీ. సో opportunity 1, close date should be future date or whatever you want. So now save. So మళ్ళీ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుని నేను go to opportunity again, create one more code under this opportunity. Make sure the primary opportunity second field account should be second field account and save. Now go to edit lines. Save. Let's say I will place start date and should be a 12-month subscription term. Add product, same process, but మనకు బిల్లింగ్ అకౌంట్ అయితే మనం యాడ్ చేసుకుంటాం. 1 2 3 4 select. Now again create the group, group 1, group 2, group 3 and group 4. Okay, let's do group 2 comes under group 2, group 3 product 3, group 4 product 4. Okay, అన్నిటిని యాడ్ చేసుకున్నాం కదా. Now save. Okay, so now make sure I'm going to upload this code. Okay, so now ఇప్పుడు ఏం చేయాలి, నేను ఆర్డర్స్ ని జనరేట్ చేయాలి. ఆర్డర్ ని జనరేట్ చేయాలంటే ఏం చేయాలి, సో ఆర్డర్ ని చెక్ బాక్స్ ని ట్రూ చేయాలి. దాంతో పాటు మనకు ఆర్డర్డ్ బై గ్రూప్ లో క్లిక్ చేసుకున్నాం కాబట్టి ఆర్డర్ బై గ్రూప్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్డర్ బై గ్రూప్ ని ఇక్కడ పేజ్ లెవెల్ యాడ్ చేసుకోలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి యాడ్ చేసుకుంటాం. మీకు కావాలనుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకొని అక్కడే సెలెక్ట్ చేసుకోవాలి, మీ చాయిస్ అది. సో ఆర్డర్ ఎడిట్ టు రెండు ఇస్తున్నాం. సేవ్. Now go back to code. To related this. సో ఇక్కడ మీకు అగైన్ 4 ఆర్డర్స్ అనేది మీకు జనరేట్ అయింది. ఓకేనా. సో యూ ఆర్ ఓపెన్ 1 ఆర్డర్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఓకేనా. సో ఈ 4 ఆర్డర్స్ కి మనకు సెకండ్ ఫెబ్ అనే అకౌంట్ నుంచే ఉంది. ఓకేనా. నా గో టు అకౌంట్. సో డీటెయిల్స్. లెట్స్ సే ఇప్పుడు నేను
ఆర్డర్ 1 ఆర్డర్ 2 కి ఒక అకౌంట్ ఇస్తాను. ఓకేనా? ఆర్డర్ 3 ఆర్డర్ 4 కి డిఫరెంట్ అకౌంట్ ఇస్తే ఏమవుతుంది? ఓకేనా? సో ఇక్కడ నాకు బిల్లింగ్ అకౌంట్ ఉంది కదా, సో ఇక్కడ బిల్లింగ్ అకౌంట్ డిఫరెంట్ అకౌంట్ ఇస్తే ఏమవుతుంది? ఓకేనా? ఫస్ట్ మేక్ షూర్ యాక్టివేట్ దిస్ కాంట్రాక్ట్ ఆర్డర్ ఫస్ట్. సో ఆర్డర్ చేసినాం. సో నౌ గో టు హియర్ బ్యాచ్. సో బ్యాచ్ 1. సో ఇక్కడ నేను బిల్లింగ్ అకౌంట్ ని ఇప్పుడు క్రియేట్ చేసుకున్న అకౌంట్ ని ఇస్తున్నాను. ఓకేనా? సో రిమైనింగ్ 2 ఆర్డర్స్ కి వేరే అకౌంట్ ఇద్దాం. నౌ గో టు హియర్ యాక్టివేట్ అగైన్ detail list, select invoice batch 1 and account should be second account. ఓకేనా? సో నెక్స్ట్ ఈ 2 ఆర్డర్ ప్రొడక్ట్స్ కి నేను ఫస్ట్ అకౌంట్ ఇస్తాను. ఓకేనా? అంటే ఫస్ట్ బిల్లింగ్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ అకౌంట్ ఇస్తాం. అంటే డిఫరెంట్ ఆర్డర్స్ కి డిఫరెంట్ అకౌంట్ ఉంటే ఏమవుతుంది? సో బ్యాచ్ 1. సో ఫస్ట్ అకౌంట్ ఇస్తుంది. ఓకేనా? నౌ సేవ్. అగైన్ యాక్టివేట్ దిస్ ఆర్డర్ detail. సో బ్యాచ్ 1 బిల్లింగ్ అకౌంట్ ఫస్ట్ అకౌంట్. ఓకేనా? నౌ సేవ్. అంటే ఇప్పుడు మీకు 4 ఆర్డర్స్ కి 2 ఆర్డర్స్ కి ఒక అకౌంట్ ఉంది, ఇంకొక 2 ఆర్డర్స్ కి ఇంకొక అకౌంట్ ఉంది. ఓకేనా? సో ఇలాంటి సినారియోలో, ఓకేనా, సో ఇలాంటి సినారియోలో మీరు ఇన్వాయిస్ జనరేట్ చేస్తే, మీకు ఎన్ని ఇన్వాయిస్ జనరేట్ అవుతాయండి ఇప్పుడు చూడండి. ఓకేనా? నౌ జస్ట్ క్యాన్సిల్ ఆల్ ఆర్డర్స్. నౌ గో టు ఇన్వాయిస్ షెడ్యూలర్ అగైన్. సో ఇన్వాయిస్ షెడ్యూలర్, ఈరోజు మన టాపిక్ మొత్తం కంప్లీట్ గా ఇన్వాయిస్ షెడ్యూలర్ మీద. సో అందుకనే డీప్గా వెళ్తున్నాం మనం. సో న్యూ. సో second invoice. So once batch 1. Okay. So start date should be today's date. And ఇక్కడ మీకు ఇందాక మనం 2 months ఇచ్చాం. సో అందుకని మీకు ఒక ప్రోడక్ట్ కి 2 ఇన్వాయిసెస్ జనరేట్ అయ్యింది. 2 ఇన్వాయిస్ అనేది జనరేట్ అయ్యింది. మీకు ఒకటి కావాలనుకుంటే సింపుల్ గా మీరు మార్చ్ 14th కానీ 15th కానీ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? సో లేదు నీకు 2 months కావాలనుకుంటే యూ కెన్ గో విత్ 2 months. మీ చాయిస్ అనమాట. సో నేను 2 months తీసుకున్నాను. లేదు మీకు సింగిల్ మంత్ కి కావాలనుకుంటే సింగిల్ మంత్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ చాయిస్. ఓకేనా? సో నౌ టైం ఎప్పుడు మీరు ఈ షెడ్యూల్ రన్ చేయాలనుకుంటున్నారు? సో లెట్స్ సే, సో నౌ 4:02 అయింది కదా, 4:02 PM అయింది కదా, లెట్స్ సే ఐ విల్ గో విత్ 4:03. 1 minute లో జనరేట్ అవ్వాలని పెడుతున్నాను నేను. ఓకే, PM 4:03 PM కదా, ఇప్పుడు 4:28 seconds ఉంది కదా ఇంకా. సో 4:03 PM. ఓకేనా? సో నౌ సో సెకండ్ ఇన్వాయిస్. సో ఎప్పుడు రన్ అవ్వాలి? 4:03కి రన్ అవ్వాలి. సో ఇక్కడ మనకు టైం ఎంత ఉంది? ఇంకా స్టిల్ 20 seconds ఉంది. ఫైన్. నౌ గో టు రిలేటెడ్ లిస్ట్. సో ఈ ఇన్వైట్ షెడ్యూల్ మీకు ఎక్కడ రన్ అవుతుంది అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు వెళ్ళేసి జాబ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. ఇక్కడికి వెళ్ళేసి సెటప్. ఇంతకుముందు మీకు చూపించాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఫార్మ్స్లో ఇది రన్ అయిపోతుంది. చూద్దాం. సో ఇక్కడ మీకు వెళ్తే జాబ్స్ అని మీరు టైప్ చేసినట్లయితే షెడ్యూల్ జాబ్స్. సో ఇక్కడ మీకు చూడొచ్చు మీరు. సో షెడ్యూల్స్ జాబ్ లో మీకు కనిపిస్తుంది సెకండ్ ఇన్వాయిస్. సో 4:03కి రన్ అయిపోయింది. ఓకే. సో నా గో టు సెకండ్ ఇన్వాయిస్. నా గో టు రిలేటెడ్ లిస్ట్. సో జస్ట్ రిఫ్రెష్. రిలేటెడ్ లిస్ట్. సో స్టిల్ రన్నింగ్. ఓకేనా? సో నా ఓపెన్ దిస్ ఇన్వాయిస్. స్టేటస్ బార్ చూద్దాం. సో ప్రాసెస్ 68, 65%. జస్ట్ రిఫ్రెష్. ఓకే. సో నౌ ఇట్స్ కంప్లీటెడ్. ఓకేనా? సో కంప్లీట్ అయిపోయింది. నా గో టు రిలేటెడ్ లిస్ట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఇందాక 4 ఆర్డర్ ప్రోడక్ట్స్ కి ఒకటే అకౌంట్ ఉంది. ఓకేనా? అప్పుడు మనకి ఏమైంది? 4 ఆర్డర్ ప్రోడక్ట్స్ కి ఒకటే ఇన్వాయిస్ జనరేట్ అయింది. అవునా? సో కావాలనుకుంటే అగైన్ చూపిస్తాను. సో నౌ గో టు ఫస్ట్ ఇన్వాయిస్. గో టు ఇన్వాయిస్ షెడ్యూలర్. సో ఇన్వాయిస్ షెడ్యూలర్. సో ఫస్ట్ ఇన్వాయిస్ చూసుకున్నట్లయితే మీరు, సో రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తే, సో ఇక్కడ మనకు 4 ఆర్డర్ ప్రోడక్ట్స్ కి సేమ్ అకౌంట్ ఉంది కాబట్టి ఒక ఇన్వాయిస్ మాత్రం జనరేట్ అయింది. ఓకేనా? అదే మన సెకండ్ ఇన్వాయిస్ కి
4 ఆర్డర్ ప్రొడక్ట్స్ కి 2 డిఫరెంట్ అకౌంట్స్ ఉంది. అంటే 2 ఆర్డర్ ప్రొడక్ట్స్ కి ఒక అకౌంట్ ఉంది. ఇంకో 2 ప్రొడక్ట్స్ కి 2 ఆర్డర్ ప్రొడక్ట్స్ కి ఇంకొక అకౌంట్ ఉంది. సో అందుకని మనకి ఏమైంది ఇక్కడ 2 ఇన్వాయిస్ లైన్స్ క్రియేట్ అయ్యింది. అంటే 15th అకౌంట్ కి ఒక ఇన్వాయిస్ క్రియేట్ అయింది. అట్ ది సేమ్ టైం 15th సెకండ్ అకౌంట్ కి కూడా ఇంకో ఇన్వాయిస్ క్రియేట్ అయిపోయింది. అంటే మీరు మల్టిపుల్ ఆర్డర్స్ కి డిఫరెంట్ అకౌంట్స్ ఇచ్చినా కూడా మీకు అవి ఇన్వాయిస్లు అనేవి అకౌంట్ ని బేస్ చేసుకొని మనకు ఇన్వాయిస్ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకేనా? సో నా ఓపెన్ దిస్ వన్. సో మీకు క్లారిటీ వస్తుంది. ఓపెన్. మీరు చూసుకున్నట్లయితే ఇన్వాయిస్ డీటెయిల్స్ ఫుల్ గా ఇప్పుడు మీకు కనిపిస్తుంది. సో సెకండ్ ఫేవ్, సో ఫస్ట్ అకౌంట్. ఓకేనా? ఇట్లా అంటే 2 డిఫరెంట్ ఆర్డర్ ప్రొడక్ట్స్ కి 2 డిఫరెంట్ అకౌంట్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది. అంటే మనకి 4 ఆర్డర్ ప్రొడక్ట్స్ కి 2 ఆర్డర్ ప్రొడక్ట్స్ కి ఒక అకౌంట్ ఇచ్చాం. ఇంకో 2 ఆర్డర్ ప్రొడక్ట్స్ కి ఇంకొక అకౌంట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో అప్పుడు మనకి ఏమవుతుంది, 2 ఇన్వాయిస్లు అనేవి మనకు జనరేట్ అవుతాయి. ఓకేనా? 2 ఇన్వాయిస్లు అనేది ఇక్కడ మనకు జనరేట్ అవుతుంది. సో అలా కాకుండా సో ఇంకో సినారియో తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? సో ఇంకొక సినారియో మనం తీసుకున్నట్లయితే సో లెట్స్ సే ఇప్పుడు మీకు ఈ 4 ఆర్డర్ ప్రొడక్ట్స్ కి టార్గెట్ డేట్ సేమ్ ఉంది. లైక్ ఇన్వాయిస్ డేట్ అనేది మనకు సేమ్ గా పెట్టుకున్నాం. ఓకేనా? సో అలా కాకుండా ఇప్పుడు నేను ఓన్లీ ఒక ప్రోడక్ట్ కి మాత్రమే నేను డిఫరెంట్ స్టార్ట్ డేట్ ఇచ్చినాను అనుకోండి. ఓకేనా? సో అప్పుడు మనకి ఇన్వాయిస్ జనరేట్ అవుతుందా? అంటే ఫ్యూచర్ డేట్ ఇచ్చాను. ఈ రోజు 15th సెకండ్ ఇచ్చినాం కదా. సో అలా కాకుండా నేను 13th మార్చ్ కానీ లేకపోతే 14th ఏప్రిల్ కానీ ఇచ్చినాను అనుకోండి. సో అప్పుడు మనకి ఇన్వాయిస్ జనరేట్ అవుతుందా? ఇలాగే మల్టిపుల్ ప్రొడక్ట్స్ కి ఇన్వాయిస్ ఇచ్చిన జనరేట్ అవుతుందా? చూద్దాం. సో లెట్స్ క్రియేట్ వన్ మోర్ అకౌంట్. న్యూ అకౌంట్ 3. ఓకే, అకౌంట్ 3 15th Feb. ఏదో ఒక నేమ్ అయితే ఇవ్వండి. నౌ సేవ్. అగైన్ విల్ క్రియేట్ సేమ్ ప్రాసెస్ బట్ స్టార్ట్ డేట్ ఇండియా అనేది డిఫరెంట్ గా ఇద్దాం. మీరు సేమ్ ఆపర్చునిటీస్ లో సేమ్ కోర్టులు ఇస్తే మనకు కన్ఫ్యూజ్ అవుతారు. సో లెట్స్ క్రియేట్ వన్ ఆపర్చునిటీ వన్ అగైన్. క్లోజ్ డేట్ షుడ్ బి ఎనీథింగ్. స్టేట్ షుడ్ బి ప్రాస్పెక్టింగ్ ఆర్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ కాబట్టి ఏదో ఇస్తున్నాను. నౌ సేవ్. సో under this opportunity again we have to create one more quote. So let's create one quote. Make sure that the primary account, third account and save. Okay. Now ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను go to edit lines. So save. సో ఇప్పుడు నేను ఇక్కడ 15th ఇస్తున్నాను కదా. సో లెట్స్ 12 months. Now add products. So product 1, 2, 3 and 4. Now select. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ డేట్ 2/50/2024 ఇచ్చాను. ఓకేనా? సో ఈ 4 ప్రొడక్ట్స్ కి ఈ స్టార్ట్ డేట్ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? ఈ స్టార్ట్ డేట్ మాత్రమే మనకి అప్లికబుల్ అవుతుంది. అలా కాకుండా సో నేను ఒక ప్రోడక్ట్ కి మాత్రమే, ఎస్పెషల్లీ ఒక ప్రోడక్ట్ మాత్రమే నేను డిఫరెంట్ స్టార్ట్ డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో లెట్స్ సే ఐ విల్ గో ప్రోడక్ట్ 2. సో ప్రోడక్ట్ 2 మాత్రం నేను ఏప్రిల్ 15th ఇచ్చాను అనుకోండి. అంటే 2 months తర్వాత ఇది నా ప్రోడక్ట్ ఇన్వాయిస్ జనరేట్ అవ్వాలని పెట్టుకుంటున్నాను. అంటే అప్పటి నుంచి ఈ ప్రోడక్ట్ రన్నింగ్ లో కావాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఇలాగా మనకు స్టార్ట్ డేట్ డిఫరెంట్ ఆర్డర్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? నౌ సేవ్. అంటే ఇప్పుడు నేను గ్రూప్ అయితే తీసుకోలేదు ఇక్కడ. ఓకేనా? గ్రూప్ తీసుకోలేదు నేను. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు అప్రూవ్ దిస్ కోట్. ఓకే, మీ గ్రూప్ కావాలంటే గ్రూప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రూప్ అవసరం లేదనుకుంటే మీరు ఆర్డర్ బై చెక్ బాక్స్ అనే చెక్ బాక్స్ ని మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అవునా? సో లెట్స్ సే గో టు రిలేటెడ్ లిస్ట్. సో దేర్ ఇస్ నో ఆర్డర్స్, రైట్? నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ఆర్డర్. సో create order, I must say. So now go to related list. See, now only we can see only one order. Okay, now see, ఇప్పుడు మీకు ఏమైంది, ఓన్లీ ఒక ఆర్డర్ మాత్రమే మీరు చూడగలుగుతున్నారు. గో టు రిలేటెడ్ లిస్ట్. ఎందుకంటే మీరు గ్రూప్ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఓన్లీ ఒక ఆర్డర్ మాత్రమే మీరు చూస్తున్నారు. గో టు ఆర్డర్. సో ఈ ఆర్డర్ లో మీకు 4 ఆర్డర్ పార్ట్స్ అని మీకు కనిపిస్తాయి. ఇందాక మనకు 4 డిఫరెంట్ ఆర్డర్ పార్ట్స్ ని క్రియేట్ చేసుకున్నాం. అంటే అక్కడ గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి డిఫరెంట్ ఆర్డర్ పార్ట్స్ వచ్చింది.
సో అలా కాకుండా సింగిల్ ప్రోడక్ట్ లోనే కూడా మనకు 4 ఆర్డర్ కాల్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. అవునా? సరే. సో ఇప్పుడు మనకు ప్రోడక్ట్ 2 కి మాత్రమే, ప్రోడక్ట్ 2 ఆర్డర్ ప్రోడక్ట్ మాత్రమే మనం ఏం చేసామంటే స్టార్ట్ డేట్ అనేది మనం డిఫరెంట్ గా ఇచ్చాం. ఓకేనా? స్టార్ట్ డేట్ అనేది మనం ఏమి ఇచ్చాం? డిఫరెంట్ గా ఇచ్చాం. సో ఇట్ విల్ స్టార్ట్ 15 ఏప్రిల్ 2024. సో దీని నెక్స్ట్ సైకిల్ బిల్లింగ్ ఎప్పుడు? మే 15, 2024 అంటే 1 మంత్ తర్వాత. ఓకేనా? ఇంకా రిమైనింగ్ ప్రోడక్ట్స్ చూసుకుంటే ప్రోడక్ట్ 3 కానీ, ప్రోడక్ట్ 4 కానీ చూసుకున్నట్లయితే, లేకపోతే ప్రోడక్ట్ 1 చూసుకున్నట్లయితే మీకు స్టార్ట్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది మీకు? 15th ఆఫ్ ఫిబ్రవరి. అంటే దిస్ మంత్ మాత్రమే ఉంటుంది. ఈ మంత్ స్టార్ట్ డేట్ ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ స్టార్ట్ డేట్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఓన్లీ ప్రోడక్ట్ 2 కి మాత్రమే మనం డిఫరెంట్ స్టార్ట్ డేట్ అయితే మనం ఇచ్చాం. ఓకేనా? సో ఇలాంటి సినారియోలో మనకు ఇన్వాయిస్ ఎలా జనరేట్ అవుతుంది? ఓకేనా? ఇలాంటి సినారియోలో మనకి ఇన్వాయిస్ ఎలా జనరేట్ అవుతుంది? నౌ గో టు అగైన్ యాక్టివేట్ దిస్ ఆర్డర్, యాక్టివేట్. Now go to invoice batch. Now select one. Okay, now set. Okay, now batch 1 select చేసుకుందాం. Okay, now. So now go to invoice scheduler again. Invoice scheduler. Okay, now. సో ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ అవుతుందని మనం చూద్దాం. అంటే 4 ప్రోడక్ట్స్ కి ఒకే ఇన్వాయిస్ క్రియేట్ అవుతుందా, లేకపోతే 4 ఇన్వాయిస్ క్రియేట్ అవుతాయా, లేకపోతే 3 క్రియేట్ అవుతాయా అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో లెట్స్ సే థర్డ్ ఇన్వాయిస్ వన్స్ బ్యాచ్ 1. సో లెట్స్ సే మీరు ఎప్పుడు చేయాలనుకుంటున్నారు దీన్ని? నెక్స్ట్ మంత్ చేయాలనుకుంటున్నారా? చేసుకోండి మీ చాయిస్. లేదు ఫస్ట్ మంత్ కావాలనుకుంటే ఈ మంత్ మాత్రమే ఇచ్చేయండి. ఓకే. సో నా ఐ విల్ గో విత్ టుడేస్ డేట్ ఉంది. అంటే ఇప్పుడు జనరేట్ చేయాలని పెడుతున్నాను. మీకు ఇన్వాయిస్ ఎప్పుడు టార్గెట్ కావాలనుకుంటే ఆ డేట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇన్వాయిస్ మీరు ఎప్పుడు షెడ్యూల్ చేయాలంటే మాత్రం దీన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో నౌ 4/11 ఉంది కదా, లెట్స్ సే ఐ విల్ గో విత్ 4 13 పెడదాంలే, కొంచెం టైం అటు ఇటుగా ఉంటుంది. సో 04 సారీ 04 మనకు 11 ఉంది కదా, ఇప్పుడు 12 అయిపోతుంది. సో లెట్స్ సే ఐ విల్ మేక్ 13. ఓకే, 4:13 కి ఇప్పుడు ఇందులో 12 అయిపోయింది కదా. సో నెక్స్ట్ 1 మినిట్ లో నాకు ఇన్వాయిస్ జనరేట్ కావాలి కాబట్టి 4:13 అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. నౌ సేవ్. ఓకేనా? సో నౌ గో టు రిలేటెడ్ లిస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్వాయిస్ అయితే జనరేట్ అవ్వలేదు ఇంకా, ఎందుకంటే మనం ఇచ్చిన టైం వచ్చేసి మనకు 4:13 PM కి జనరేట్ కావాలని పెట్టుకున్నాం. నౌ గో టు షెడ్యూల్ జాబ్స్. నౌ జస్ట్ రిఫ్రెష్ హియర్. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ జాబ్స్ మీకు రన్ అవుతున్నాయి, నెక్స్ట్ ఏ టైం లో మీకు రన్ అవుతున్నాయి అనేది ఇప్పుడు మీరు క్లియర్ గా చూడొచ్చు. సో థర్డ్ ఇన్వాయిస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు నెక్స్ట్ షెడ్యూల్ రన్. ఓకేనా? సో 4:13 PM కి అయితే మీకు నెక్స్ట్ జాబ్ అయితే మీకు రన్ అవుతుంది. మనం షెడ్యూల్ చేసింది కూడా ఎప్పుడు 4:13 కి అయితే మనం షెడ్యూల్ చేసాం. ఇంకో 20 minutes లో 20 seconds లో మనకు ఇన్వాయిస్ అయితే రన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏమైనా షెడ్యూల్ జాబ్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఇక్కడికి వెళ్ళి జాబ్స్ అని టైప్ చేసి ఇక్కడ మీకు షెడ్యూల్ జాబ్స్ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకే. సో నా గో టు థర్డ్ ఇన్వాయిస్. జస్ట్ రిఫ్రెష్. స్టిల్ మనకు 2 seconds టైం ఉంది. ఓకే, నా అది మనకి ఇప్పుడు జనరేట్ అయిపోతుంది. చూద్దాం. నా గో టు రిలేటెడ్ లిస్ట్. See started. Now go to open the third invoice. So 70%. Just refresh. Completed. Go to related list. See. Now we can see only one invoice. Okay, now ఒక ఇన్వాయిస్ మాత్రం మనకు జనరేట్ అయింది. నా ఓపెన్ దట్ ఇన్వాయిస్. ఇప్పుడు మనకు ఒక ఇన్వాయిస్ జనరేట్ అయింది కాబట్టి ఇందులో మనకి ఎన్ని ప్రోడక్ట్స్ ఉండాలి? సో యాక్చువల్ గా మనకు 4 ప్రోడక్ట్స్ కి ఒక ఆర్డర్ ని క్రియేట్ చేసుకున్నాం. సో ఆ ఆర్డర్ కి ఒక అయితే ఇన్వాయిస్ మనకు జనరేట్ అయింది. ఓకేనా? బట్ మనకు ఈ ఇన్వాయిస్ లో ఎన్ని లైన్ ఐటమ్స్ ఉంటాయి? ఎన్ని ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ ఉంటాయి? చూడండి ఇక్కడ. నౌ యు ఆర్ సి ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 3, ప్రోడక్ట్ 4. ఓకేనా? సో మనకు ప్రోడక్ట్ 2 ఎందుకు జనరేట్ అవ్వలేదు? ఓకేనా? ప్రోడక్ట్ 2 మనకి ఎందుకు జనరేట్ అవ్వలేదు? సో ప్రోడక్ట్ 2 కి మనం స్టార్ట్ డేట్ ఏమి ఇచ్చాం? 15th ఏప్రిల్ ఇచ్చాం మనం. అవునా? మన ప్రోడక్ట్ 2 ఆర్డర్ ప్రోడక్ట్ కి ఏమి ఇచ్చాం మనం? 15th ఏప్రిల్ ఇచ్చాం మనం. అవునా? సో 15th ఏప్రిల్ ఇస్తే ఏమవుతుంది? అది మనకు జనరేట్ అవ్వదు. ఓకే, ఎందుకు మనకు జనరేట్ అవ్వలేదు? మన స్టార్ట్ డేట్ ఈ రోజు 12/15 ఎండ్ ఎప్పుడైతే మనకి ఇది ఇచ్చాం. సో మనం నెక్స్ట్ ఇన్వాయిస్ డేట్ కూడా ఎప్పుడు ఇచ్చాం? 13/15 కి ఇచ్చాము. మరి అది ఎండ్ అవుతుంది ఎప్పుడు? 4/14 కి ఎండ్ అయిపోతుంది. అంటే ఏప్రిల్ 14 కి ఎండ్ అయిపోతుంది. ఓకేనా? మనం ప్రోడక్ట్ 2 కి స్టార్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చాం మనం? ఏప్రిల్ 15 కి ఇచ్చాం. అంటే దీని తర్వాత డేట్ ఇచ్చాం.
ఓకేనా, మనం ఇన్వాయిస్ తీసుకోలేదు. ఓకేనా, సో అందుకని మనకు ఆ సెకండ్ ప్రోడక్ట్ అనేది మనకు ఫ్యూచర్ డేట్ కాబట్టి మనకు ఇన్వాయిస్ జనరేట్ అవ్వదు. ఓకేనా, సో మనకు ఫ్యూచర్ డేట్ లో ఆ డేట్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ మనకు జనరేట్ అయిపోతుంది. మనం ఏదైనా ఇన్వాయిస్ షెడ్యూలర్ మనం రన్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది మనకు ఆటోమేటిక్ గా జనరేట్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో అంటే మనకు ఒక ప్రోడక్ట్ కి, ఓకేనా, ఒక ప్రోడక్ట్ కి డిఫరెంట్ స్టార్ట్ డేట్ ఇస్తే, అంటే ఫ్యూచర్ డేట్ ఇస్తే, సో ఆ ప్రోడక్ట్ ని ఈ ఇన్వాయిస్ షెడ్యూలర్ స్కిప్ చేసి సో ఆ ఇన్వాయిస్ షెడ్యూలర్ ఫ్యూచర్ డేట్ ని స్కిప్ చేసి ఏ డేట్ వరకు అయితే మనం తీసుకొని ఉంటామో సో ఆ డేట్ వరకు మాత్రమే, ఓకేనా, ఏ డేట్ వరకు తీసుకొని ఉంటామో ఆ డేట్ వరకు మాత్రమే తీసుకొని ఇన్వాయిస్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. అందులో ఇన్వాయిస్ లైన్ ఐటమ్స్ అనేవి మనకు ఎలాగో క్రియేట్ చేస్తారు. ఓకేనా, సో మనం 2 months తీసుకున్నాం కాబట్టి ఒక ప్రోడక్ట్ కి 2 ఇన్వాయిస్ అయితే క్రియేట్ చేయాలి. అంటే ప్రోడక్ట్ 1 కి ఒక మంత్ది, అగైన్ ప్రోడక్ట్ 2 కి ఇంకొక మంత్. ఓకేనా, సో ఇలా మనకు ఇన్వాయిస్ అయితే మనకు జనరేట్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఒక సినారియో మనకి. ఓకేనా, సో ఇన్వాయిస్ 1 కి ఒకలా జనరేట్ అవుతుంది, ఇన్వాయిస్ 2 కి, ఐ మీన్ మనం చూసుకున్న సినారియోలో ఇన్వాయిస్ 2 కి ఒక సినారియో జనరేట్ అయింది. నౌ ఇన్వాయిస్ 3 కూడా ఇంకో సినారియో జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అవుతుంది. ఓకేనా, సో అగైన్ వన్ మోర్ సినారియో. ఇంకో సినారియో ఏంటి అంటే లెట్స్ సే నాకు కోడ్ పేమెంట్ టర్మ్, ఓకేనా, సో నాకు కోడ్ పేమెంట్ టర్మ్ నాకు డిఫరెంట్ గా ఉంటాయి. ఓకేనా, అంటే ఒక ఆపర్చునిటీకి ఒక కోడ్ ఉంది. ఓకేనా, ఒక ఆపర్చునిటీకి ఒక కోడ్ ఉంది, అగైన్ ఇంకో ఆపర్చునిటీకి ఇంకొక కోడ్ ఉంది. ఓకేనా, అర్థమవుతుందా, ఒక ఆపర్చునిటీకి ఒక కోడ్ ఉంది, అగైన్ ఇంకొక ఆపర్చునిటీకి ఇంకొక కోడ్ ఉంది. సో ఆ కోడ్ కి డిఫరెంట్ పేమెంట్ టర్మ్ ఉంటే ఎట్లా, అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్తుంటారండి. సో లెట్స్ సే జస్ట్ క్యాన్సిల్ ఆల్ దీస్ థింగ్స్. నౌ గో టు అకౌంట్స్. Now go to accounts. లెట్స్ సే ఇప్పుడు నాకు 15th వన్ అకౌంట్, సెకండ్ అకౌంట్ ఉంది. ఓకేనా, సో దీనికి ఒక కోడ్ అయితే ఉంటుంది, దానికి కూడా ఒక కోడ్ అయితే మనకు ఉంటుంది. ఇవన్నీ మనకి ఏంటి, ఒక అకౌంట్ కి ఒక ఆపర్చునిటీ, ఆ ఆపర్చునిటీకి ఒక కోడ్ మాత్రమే ఉంది మనకి. అవునా, సో ఈ ఆపర్చునిటీ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ మీరు చూసుకున్నట్లయితే సో దీనికి మనకు బై డిఫాల్ట్ గా పేమెంట్ టర్మ్ 30 days ఉంటాయి. ఓకేనా, పేమెంట్ టర్మ్ మీకు ఇక్కడ 30 days ఉంటే జనరేట్ అయింది. సో అలా కాకుండా మీకు 45 days ఉంటాయి, వేరే ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. అదే 50 days ఉంటే ఇంకో ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. మీకు అలా కాకుండా ఇప్పుడు నా సినారియో ఏంటంటే ఒక అకౌంట్ కి 2 డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంది. ఓకేనా, అట్ ది సేమ్ టైం ఆ 2 డిఫరెంట్ ఆపర్చునిటీస్ కి 2 డిఫరెంట్ కోడ్స్ ఉంది. ఓకేనా, అట్ ది సేమ్ టైం ఒక కోడ్ కి నెట్ పేమెంట్ టర్మ్ 30 ఉంది, ఇంకొక కోడ్ కి 45 days ఉంటాయి. ఓకేనా, సో అప్పుడు మనకు సేమ్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుందా, లేకపోతే 2 ఇన్వాయిస్ జనరేట్ అవుతాయా, లేకపోతే అసలు ఇన్వాయిస్ జనరేట్ అవ్వదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, సో నౌ క్రియేట్ వన్ మోర్ అకౌంట్. సారీ, అకౌంట్, ఫోర్త్ అకౌంట్, సేవ్. ఓకే, సో ఈ ఫోర్త్ అకౌంట్ కి నేను 2 ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా, లెట్స్ సే 4.1 opportunity and close date should be anything, stay should be prospecting and save. Again we'll create one more opportunity. అంటే ఒక అకౌంట్ కి 2 different opportunities, at the same time 2 different opportunities కి 2 different codes. ఓకేనా, సో ఇక్కడ నాకు 4.2 opportunity, stay should be prospecting and now save. ఓకే, నౌ గో టు 4.1 ఆపర్చునిటీ, దానికి ఒక కోడ్ అయితే నేను క్రియేట్ చేస్తాను. నౌ క్రియేట్ వన్ న్యూ కోడ్. Four point one and fourth account. Okay, now save. ఓకేనా, సో ఈ ఆపర్చునిటీ, ఐ మీన్ ఈ కోడ్ కి 2 ప్రోడక్ట్స్ యాడ్ చేస్తాం, ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2 అని. సో దానికి ఇంకొక కోడ్ క్రియేట్ చేసుకుని దానికి ప్రోడక్ట్ 3, ప్రోడక్ట్ 4 అయితే మనం యాడ్ చేస్తున్నాం. సో లెట్స్ సి, సో దానికన్నా ముందు ఈ కోడ్ కి
పేమెంట్ టర్మ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. బై డిఫాల్ట్ గా నెట్ 30 ఉంటుంది. చూద్దాం. ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2. నౌ సేవ్. సో దీని పేమెంట్ టర్మ్ వచ్చేసి నెట్ 30. ఓకేనా. దేనికి ఆపర్చునిటీ 4.1. Now I will go with like 4.2 opportunity. So create one new code. Make sure primary opportunity should be 4.2. Account should be 4th word same account and now save. Sorry. ఇక్కడ మనకు పేమెంట్ టర్మ్ వచ్చేసి 30 ఉంది కదా. Now I will make 30 to 45. ఓకే, నెట్ పేమెంట్ టర్మ్ వచ్చేసి 45 ఇస్తుంది. Now save. నెట్ 45 days. ఓకే, పేమెంట్ టర్మ్ should be 45 days అయితే ఇస్తుంది. Now go to edit lines. So save. So 12 months as subscription, add products. Now I will make 3 and 4. Save and save. ఓకే, సో ఇప్పుడు మనకు అకౌంట్ ఫోర్త్ అనే అకౌంట్ కి సో 2 డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈ 2 డిఫరెంట్ ఆపర్చునిటీస్ కి 2 డిఫరెంట్ కోర్స్ అయితే మనకు ఉంది. ఓకేనా, చూపిస్తాం. సో ఈ ఆపర్చునిటీకి మనకు 27 అనే కోడ్ ఉంది. 4.2 అనే ఆపర్చునిటీకి 28 అనే కోడ్ ఉంది. అంటే ఆ కోడ్ సపరేట్, ఈ కోడ్ సపరేట్ ఉంది. ఆ ఆపర్చునిటీ సపరేట్, ఈ ఆపర్చునిటీ సపరేట్. సో ఇవన్నీ మనకు దేనికి లింక్ అయినాయి? ఒకే అకౌంట్కి లింక్ అయినాయి. అంటే 2 different opportunities. Under these 2 different opportunities, under that we have 2 different codes. Each opportunity we have 2 different codes, but each should be like different code. అంటే ఒక ఆపర్చునిటీకి ఒక కోడ్ ఉంటుంది ప్రైమరీ, ఇంకో ఆపర్చునిటీకి ఇంకో ప్రైమరీ కోడ్ మనం క్రియేట్ చేస్తుంది. అంటే 2 different opportunities, 2 different codes. ఒక కోటికి నెట్ 30, ఇంకో కోటికి నెట్ 45. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు జనరేట్ ద ఆర్డర్. ఓకేనా. సో ఈచ్ కోడ్ కి వెళ్ళేసి నేను ఆర్డర్ అనేది జనరేట్ చేస్తాను. సో నౌ కోడ్ 28 and 29, సారీ 27, 28. సో 27 కోడ్ నంబర్. ఐఎమ్ గోయింగ్ టు అప్రూవ్ దిస్ కోడ్. ఎందుకంటే అక్కడ సెట్టింగ్ చేంజ్ చేసినాం కాబట్టి. అండ్ అప్రూవ్ ఆర్డర్ చెక్ బాక్స్ ట్రూ అండ్ మేక్ షూర్ అప్రూవ్ అండ్ క్రియేటింగ్ ఆర్డర్. ఓకే, నౌ సేవ్. Now go to this order, main code, go to related list. So we create one order for 4th account and again go to this order code. So here also we can see one order. Okay. So ఇప్పుడు now go to this code, open this order and again go to this code, open this order. Fine. సో ఇప్పుడు మనకు ఒక ఆర్డర్ అయితే జనరేట్ అయింది. ఓకేనా. ఆ ఆర్డర్ ప్రోడక్ట్ లో ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2, ఇంకో ఆర్డర్ ప్రోడక్ట్ లో మనకి ఏమున్నాయి? అగైన్ ప్రోడక్ట్ 3 అండ్ ప్రోడక్ట్ 4. ఓకేనా. బట్ ఈ 2 ఆర్డర్స్ అనేవి 2 డిఫరెంట్ కోడ్స్ మనకు వచ్చాయి. ఓకేనా. లెట్స్ సే నౌ ఐఎమ్ గోయింగ్ టు యాక్టివేట్ దీస్ 2 ఆర్డర్స్. యాక్టివేట్ అండ్ దిస్ ఆర్డర్ కూడా యాక్టివేట్ చేస్తుంది. ఓకేనా. సో నౌ go to detail section. I am going to add invoice batch 1 or 2, whatever you want. Save. Now go to this second order. Again go to invoice batch and make sure it should be 1 and save or anything. Okay now. Sorry. Again now I am going to invoice schedule. Last invoice schedule చూద్దాం. So invoice scheduler. సో ఇప్పుడు 3 అయిపోయింది కదా. నౌ 4th ఇన్వాయిస్. సో 4th scheduler. 4th scheduler. Once batch 1. Okay. So start date should be 2 days and target date should be like 1 means 4/25 ఇస్తున్నాను నేను. 04/25 PM. ఓకే. అండ్ ఇది మీకు ఏ డేట్ కావాలనుకుంటే ఆ డేట్ ఇచ్చేసేయండి. లేదు సేమ్ డేట్ కావాలంటే సేమ్ డేట్ పెట్టుకోండి, మీ చాయిస్. ఓకే, పెట్టుకున్నాం. సో టార్గెట్ డేట్ షుడ్ బి లైక్ 4/25 PM కి అయితే మనకు ఇన్వాయిస్ షెడ్యూల్ అయితే జనరేట్ అవ్వాలి. ఓకే, నౌ సేవ్. సో ఇంకా మనకి 30 seconds అయితే టైం అయితే ఉంది కదా, రైట్. నౌ గో టు షెడ్యూల్ హియర్.
సో నౌ ఇక్కడ మనకి ఫోర్త్ షెడ్యూల్ లేదు కదా, జస్ట్ రిఫ్రెష్. సో నౌ 4:25 PM కి ఒక ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ షెడ్యూల్ ఓకేనా. సో నౌ 10 seconds ఉంది. నౌ గో టు ఫోర్త్ ఇన్వాయిస్ షెడ్యూలర్. చూద్దాం. సో ఇది లాస్ట్ ఇన్వాయిస్ చూద్దాం. ఓకే. సో నౌ రిఫ్రెష్ దిస్ పేజ్. Now go to related list. So now it's running still. Open that. Progress bar should be 80%. Just refresh. Done. Now go to related list. Now we can see. Now we got two invoices. Okay now. So ఎందుకు టూ వచ్చినాయి అంటే అగైన్ ఒక కోర్టుకి ఒక పేమెంట్ టర్మ్ ఉంది, ఇంకో కోర్టుకి కూడా ఇంకో పేమెంట్ టర్మ్ ఉంది. ఓకేనా. సో అందుకని మనకు టూ ఇన్వాయిస్ వచ్చాయి. బట్ ఇక్కడ మనకు టూ డిఫరెంట్ ఆపర్చునిటీస్, టూ డిఫరెంట్ కోర్ట్స్. స్టిల్ వీఆర్ గెటింగ్ టూ డిఫరెంట్ ఇన్వాయిస్. ఎందుకంటే అక్కడ మనకు పేమెంట్ టర్మ్ డిఫరెంట్ గా ఉంది, కోర్ట్ లెవెల్లో పేమెంట్ టర్మ్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇక్కడ మనకు టూ ఇన్వాయిస్ అయితే మనకు క్రియేట్ అయింది. సో నౌ గో టు ఇన్వాయిస్ 1 అండ్ ఇన్వాయిస్ 2. ఒక ఇన్వాయిస్ లో ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2 ఉంటుంది, ఇంకో ఇన్వాయిస్ లో ప్రోడక్ట్ 3 అండ్ ప్రోడక్ట్ 4 అయితే మనకు కనిపిస్తుంది. ఓకేనా. సో మనకు ఒక ప్రోడక్ట్ కి 2 టైమ్స్ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే 2 టైమ్స్ మనం జనరేట్ చేస్తుంది కాబట్టి. ఓకేనా. వ్యూ ఆల్. సో ఒక డేట్ ఎండ్ అయిపోతుంది, ఇంకొక డేట్ మనకు స్టార్ట్ అయింది. అగైన్ ఇంకొక డేట్ స్టార్ట్ అయింది, ఎండ్ అయిపోయింది, ఇంకో ప్రోడక్ట్ ఎండ్ అయిపోయింది. నౌ గో టు సెకండ్ ఇన్వాయిస్. ఇక్కడ కూడా మనకు 4 ఇన్వాయిస్ లైన్ ఇంటిగ్రేట్ అవుతాయి. సేమ్ వాటికి కూడా ప్రోడక్ట్ 3 అండ్ ప్రోడక్ట్ 4. ఓకేనా. సో ఇలా మనకు ఫోర్త్ షెడ్యూలర్ లో కూడా మనకు సినారియోని బేస్ చేసుకొని మనకు ఇన్వాయిస్ అయితే మనకు జనరేట్ అవుతాయి. ఓకేనా. సో ఇలాగ మనకు డిఫరెంట్ సినారియోస్ యూస్ చేసుకొని ఇన్వాయిస్ షెడ్యూలర్ అయితే నేను యూస్ చేసుకోవచ్చు. సో ఇంకోటి చెప్పుకుంటూ పోతే మనకి ఇంకో సినారియో ఉంటుంది, లైక్ ప్రోడక్ట్ గ్రూప్ ఐడి బేస్ చేసుకుని. ఓకేనా. సో ప్రోడక్ట్ గ్రూప్ బేస్ చేసుకొని కూడా మనం ఐడిసి బేస్ చేసుకొని కూడా మనం ఇన్వాయిస్ షెడ్యూలర్ అయితే మనం జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈరోజు మనం ఏమైనా డిస్కస్ చేసుకున్నాం అంటే ఒక అకౌంట్ కి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాం మొత్తం మనం ఈరోజు ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది. ఓకేనా. ఒక అకౌంట్ కి ఒక ఆపర్చునిటీ ఉంటుంది, ఆ ఆపర్చునిటీలో కోడ్ క్రియేట్ చేసుకుంటాం మనం. ఆ కోడ్ లెవెల్లో 4 డిఫరెంట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని 4 ఆర్డర్ ప్రోడక్ట్స్ మనం జనరేట్ చేసుకున్నాం. బట్ ఆ 4 ఆర్డర్ ప్రోడక్ట్స్ మనకి ఏమవుతుందంటే ఒకటే ఇన్వాయిస్ లైన్ అయితే మనం జనరేట్ అయింది, అది మనం చూసాం. ఓకేనా. సో దాని తర్వాత ఏం చేసాం, మనకు ఆర్డర్ ప్రోడక్ట్ లెవెల్లో అకౌంట్ బిల్లింగ్ అనే దాన్ని యాడ్ చేసుకున్నాం. అంటే బిల్లింగ్ అకౌంట్ దాన్ని ప్రతి ఆర్డర్ ప్రోడక్ట్ కి యాడ్ చేసుకున్నాం. లైక్ ఒక 2 ప్రోడక్ట్స్ ఒక బిల్లింగ్ అకౌంట్, ఇంకో 2 ప్రోడక్ట్స్ కి ఇంకో బిల్లింగ్ అకౌంట్ యాడ్ చేసుకున్నాం. అప్పుడు ఏమైంది, మనకు 2 డిఫరెంట్ ఇన్వాయిస్ అయితే మనకి క్రియేట్ అయింది. ఓకే, అదొక సినారియో. దాని తర్వాత ఇంకో థర్డ్ సినారియో ఏంటి, డిఫరెంట్ స్టార్ట్ డేట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఫ్యూచర్ డేట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మనకు ఆ ఇన్వాయిస్ ఆ డేట్ ని ఫ్యూచర్ డేట్ లో ఉంది కాబట్టి దాన్ని ఎక్సెప్ట్ చేసుకొని రిమైనింగ్ డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మనకి ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయడం జరిగింది. ఓకే, అది థర్డ్ సినారియో. ఫోర్త్ సినారియో ఏంటి, ఒక కోర్టుకి ఒక అకౌంట్ కి 2 డిఫరెంట్ ఆపర్చునిటీస్, దాంతో పాటుగా 2 డిఫరెంట్ కోర్ట్స్ ఉన్నా కూడా ఈచ్ కోర్టుకి పేమెంట్ టర్మ్ బేస్ చేసుకొని ఒకదానికి 30 ఉంది, ఇంకో దానికి 45 ఉంది. సో అలాంటప్పుడు కూడా మనకు 2 డిఫరెంట్ ఇన్వాయిస్ అయితే మనకు క్రియేట్ అవుతాయి. ఓకేనా. సో ఇలాగ మీరు మల్టిపుల్ సినారియోస్ ని యూజ్ చేసుకొని ఇన్వాయిస్ షెడ్యూలర్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకు ఇన్వాయిస్ షెడ్యూలర్. ఓకేనా. సో ఇన్వాయిస్ షెడ్యూలర్ కి బిల్ నౌ చెక్ బాక్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇన్వాయిస్ షెడ్యూలర్ కి ఏమవుతుందంటే మీరు మల్టిపుల్ ఆర్డర్స్ కి, ఓకేనా, మల్టిపుల్ ఆర్డర్స్ కి అయితే మీరు ఇన్వాయిస్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు అట్ టైం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆపర్చునిటీకి సంబంధం లేదు, కోర్టుకి సంబంధం లేదు. ఓకేనా. మన ఆ ఆర్డర్ ప్రోడక్ట్ ఏదైతే బ్యాచ్ ఇచ్చింటామో ఆ బ్యాచ్ ని బేస్ చేసుకొని మనకు కంప్లీట్ గా షెడ్యూల్ అనేది మనకు రన్ అవుతుంది. బట్ బిల్ నౌ చెక్ బాక్స్ అనేది ఏమవుతుంది అంటే ఓన్లీ ఎస్పెషల్లీ ఆ ఆర్డర్ ప్రోడక్ట్ మాత్రమే. ఓకేనా. మీరు ఏ ఆర్డర్ ప్రోడక్ట్ అయితే మీరు జనరేట్ చేస్తున్నారో, ఓకేనా, ఇక్కడ బిల్ నౌ చెక్ బాక్స్ ఉంది కదా, సో ఓన్లీ ఈ ఆర్డర్ ప్రోడక్ట్ మాత్రమే మీకు ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. బిల్ నౌ చెక్ బాక్స్ అంటే మనకి ఏమవుతుందంటే ఓన్లీ వన్ ఆర్డర్ ప్రోడక్ట్ మాత్రమే ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. బట్ ఇన్వాయిస్ షెడ్యూలర్ కి ఏమవుతుందంటే ఆల్ ఆర్డర్ ప్రోడక్ట్స్, మనం బ్యాచ్ సైజ్ డిఫైన్ చేసినప్పుడు ఆల్ ఆర్డర్ ప్రోడక్ట్స్ కి మనకు ఇన్వాయిస్ షెడ్యూలర్ అనేది మీకు జనరేట్ అయితే అయిపోతుంది. ఇన్వాయిస్ అయితే మీకు జనరేట్ అయితే అయిపోతుంది. ఓకేనా. సో ఇది మనకు బిల్ నౌ చెక్ బాక్స్ కి ఇన్వాయిస్ షెడ్యూలర్ కి ఇది ఒక డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా. సో మీకు ఫ్యూచర్ లో ఇలాంటి సినారియోస్ మీకు చాలా వస్తాయి. మీకు ఇన్వాయిస్ షెడ్యూలర్ ని యూజ్ చేసుకొని
ఇన్వాయిస్ ని మల్టిపుల్ ఆర్డర్స్ కి, మల్టిపుల్ ఆపర్చునిటీస్ కి, మల్టిపుల్ కోర్స్ కి, లేకపోతే మల్టిపుల్ బిల్లింగ్ అకౌంట్స్ కి జనరేట్ చేయాలంటే సో ఇలా జనరేట్ చేసుకొని మనం ఇన్వాయిస్ అయితే క్రియేట్ చేస్తుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఇన్వాయిస్ షెడ్యూలర్. ఓకేనా. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ టాపిక్ లో లైక్ క్రెడిట్ పేమెంట్స్, తర్వాత డెబిట్ పేమెంట్స్, తర్వాత టెంప్లెట్స్. దీంట్లో కూడా బిల్లింగ్ లో కూడా మనకు టెంప్లెట్స్ ఉంటాయి. సో టెంప్లెట్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా అప్రూవ్ చేయాలి, ఆ క్రెడిట్ అకౌంట్ ఎలా క్రియేట్ అవుతుంది, డెబిట్ అకౌంట్ ఎలా క్రియేట్ అవుతుంది, దానికి సంబంధించిన పేమెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు సో నెక్స్ట్ వీడియోలో అయితే మనకు డిస్కస్ అయితే చేద్దాం. ఓకేనా. ఇన్ కేస్ మీకు ఏమైనా ఈ వీడియోలో డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేకపోతే నా కామెంట్ సెక్షన్ లో నంబర్ ఉంటుంది. సో డైరెక్ట్ గా అయితే నాకు ఫోన్ చేయొచ్చు. సో నేను ఖచ్చితంగా అయితే మీకు క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే చేయగలుగుతాను. ఓకేనా. ఇన్ కేస్ నాకు తెలియకపోయినా కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ కి తెలుసుకుని అయినా మీకు ఖచ్చితంగా అయితే ఆన్సర్ అయితే చేయగలుగుతాను. ఓకేనా. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.